పరామర్శించేందుకు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ ఎంపీల బృందానికి పోలీసులు షాక్ ఇచ్చారు. సంబల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ వారిని వెనక్కి పంపారు. సంబల్లో స్థానికేతరులపై ఆంక్షల నేపథ్యంలో రాహుల్ సారథ్యంలోని ఎంపీల బృందాన్ని కూడా పోలీసులు అనుమతించకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ సంభల్లో గల ఓ ప్రార్థనా మందిరం ప్రాంగణంలో ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సారథ్యంలోని ఎంపీల బృందం వెళ్లే క్రమంలో వారిని గాజీపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంభల్కు వెళ్లేందుకు స్థానికేతరులపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు గాజీపూర్ నుంచి ఢిల్లీకి వెనుతిరిగారు. సంభల్లోని ఓ ప్రార్థనా మందిరం ప్రాంగణంలో జరిగిన అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు తానొక్కడిని అయినా వెళ్లేందుకు సిద్ధమని తెలిపిన రాహుల్ పోలీసులు తనకు అనుమతి ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సంభల్లో ఏం జరిగిందో చూడడానికే తాను వెళ్లాలని అనుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. బాధితులను కలిసి పరామర్శించేందుకు వెళుతుండగా పోలీసులు తనను అడ్డుకుని రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అంతం చేసే ఘటనలు కొనసాగుతున్నాయని రాహుల్ విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తాము చేస్తున్న పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా సంభల్ వెళ్లేందుకు తనకు రాజ్యాంగపరమైన హక్కు ఉందన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ పర్యటన నేపథ్యంలో అంతకు ముందే గాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటన విషయం తెలిసి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ బృందం గాజీపూర్ చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ బృందం అక్కడి నుంచి ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో మొఘలుల కాలం నాటి ఓ ప్రార్థనా మందిరం ఉన్న స్థలంలో ఒక ఆలయం ఉందని కొందరు హిందువులు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆ ప్రార్థనా మందిరంలో సర్వే జరపాలని ఆదేశాలిచ్చింది. గత నెల 24న సర్వే జరుగుతున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు కొందరు పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టారు. ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 5గురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మళ్లీ అలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం సంభల్లో పలు ఆంక్షలు విధించింది. సంభల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్థానికేతరులు అక్కడికి రాకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో సంభల్ జిల్లా అధికారులు గౌతమ్ బుద్ధనగర్, గజియాబాద్, అమ్రోహా, బులంద్షహర్ పోలీసులకు లేఖ రాశారు. సరిహద్దుల్లోనే రాహుల్ను అడ్డుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ బృందాన్ని గాజీపూర్లోని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంభల్కు స్థానికేతరులెవరూ రావద్దని జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. ఇటీవల సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని బృందం అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకుని వెనక్కి పంపారు. ఇక ఆ తర్వాత రాహుల్ సారథ్యంలోని బృందాన్ని కూడా గాజీపూర్ నుంచే పోలీసులు వెనక్కి పంపారు. సంభల్లోని బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో రాహుల్ సారథ్యంలోని ఎంపీల బృందాన్ని గాజీపూర్ నుంచే వెనక్కి పంపారు పోలీసులు. దీంతో తమ హక్కును పోలీసులు కాలరాస్తున్నారంటూ రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.